చప్పలు కొట్టి దేవుని నామానికి వందనాలు. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి కూర్చోడానికి, ప్రార్థనలో ఉండడానికి, ఉపవాసంతో ఉండడానికి దేవుడి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న బిడ్డలను దేవుడు సహాయపరిచినందుకు స్తోత్రం. దేవుని యొక్క శక్తి సామర్థ్యంతో మనల్ని నిలబెట్టి నడిపించును గాక. రాత్రి వేళ దేవుని యొక్క వాక్యోపదేశం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవాడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. దానితో పాటు 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి 3 వచనాలు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-2-3 వచనాలు. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొదలుపెట్టగా, ఎలీసా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలినైన నా ఇంటిలో నూనె కింద ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఈ 2 వాక్యాలు కూడా మనకి సుపరిచితమైన ఒక వాక్యమే. ఇందులో నుంచి 2 మీరు వాక్యాలు విని ఉన్నారు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-3 వచనాలు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. ఈ 2 వాక్య భాగాలు కూడా మీరు చాలా సార్లు వాక్యంలో నుంచి వినుంటారు. కానీ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న నిమిత్తం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన సహకారంగా మనం కూర్చుందాం. మొదటిగా మనం చదివినది దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మనకి కనబడుతున్న బానిసత్వములో ఇరికించబడిన కొందరు విడుదల పొందిన విషయం రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. రెండవదిగా రాజుల గ్రంథంలో బానిసత్వానికి వెళ్ళేటున్నాక ప్రయత్నంలో ఉండే దాంట్లో నుంచి విడుదల పొందిన ఒక కుటుంబం గురించి రాయబడింది. ఉన్నారా నాతో కలిసి? ఒక దాంట్లో బానిసత్వంలో ఉండి విడుదల పొందిన ఒక విషయం, రెండవది బానిసత్వానికి వెళ్ళే గడియకు మునుపుగానే దేవుడు ఇచ్చే విడుదల గురించి రాయబడింది. అలాగే ఈ కుటుంబానికి దేవుడు మాట్లాడే ఒక మాట, ఏది నిన్ను బానిస పరుచుతున్నదో దానిలో నుంచి ఒక విడుదల పొందించుకుంటుంది. ఎవరు కూడా అడ్డుపరుచుకొని ఉండలేరు, దానిని ఎవరు కూడా ఏం చేయలేరు, ఎదిరించుకొని ఉంచి తీరలేరు. బానిసత్వంగా వెళ్లకుండా ఉండే గట్టిగానే దేవుడు నీకు విడిపిస్తాడు. ఒకవేళ నీకు బానిసత్వంలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, అందులో నుంచి దేవుడు సునిశ్చితంగా విడుదల. బానిసత్వం గురించి మనకి అంత వ్యాఖ్యానం బాగా తెలియదు, కానీ మన పూర్వీకులు సుమారు 80-100 సంవత్సరాల పాత కాలానికి వెళ్తే బానిసత్వం గురించి బాగా అవగాహన కలుగుతుంది. ఇప్పుడున్న ప్రజలకి బానిసత్వం గురించి తెలియదు. ఆ కాలంలో ఒకనాడు మనుషులను ఏం చేసేవారు, అమ్మేసేవారు. పశువుల్లాగా ఏం చేసేవారు, అమ్మేసిన ఒక కాల తరగతి ఉండేది. కలిసి పశువుల్ని మీరు ఎలా అమ్ముతున్నారు కదా, 10,000, 20,000, 15,000 అలాగా ఒక కాలంలో ఎవరు నమ్మేసేవారు, మనుషులను నమ్మేసేవారు, పిల్లలను నమ్మేసేవారు, పురుషులను నమ్మేసేవారు, ఆడవాళ్ళను నమ్మేసేవారు. అలాంటి ఒక కాల తరగతిలో వారికి విడుదల నిమిత్తం వారు ఏం చేసేవారు, ఏడవడమే తప్ప వారికి ఇంకేం మార్గం ఉండేది కాదు. అలాగే చదివిన 2 వాక్య భాగంలో కూడా బానిసత్వంలో నుంచి దేవుడు విడుదల ఇప్పించుకోగలిగిన దేవుడు అని విడిపి అక్కడ మనకి కనిపించి తీరుతున్నది. ఈ లోకంలో ఉన్న సమాజం మనకి ఏ బానిసత్వం నుంచి విడుదలైపోదు, కానీ బైబిల్ చదివించిన మాట, బానిసత్వానికి ఎల్లో బిడ్డలకు దేవుడు ఏం చేస్తారు, సునిశ్చితంగా విడుదల. దానియేలు గ్రంథంలో బానిసత్వానికి వెళ్ళడానుకున్న కారణం ఏంటిది అంటే, ఆ కాలంలో పరిపాలించిన రాజు ప్రజలని ఆత్మీయతలో నడిపించలేని కారణముగా నెబుకద్నెజర్ రాజుకి యూదా ప్రాంతంలో ఉన్న దేశ రాజ సమాజం మొత్తం ఏమై తీరారు, బానిసలుగా మారి తీరారు. వారి ఆరాధన ఆలయాలు కూల్చబడి తీరింది. వారి ఆరాధన ఆలయం
లోకములో ఉన్న వస్తువులు సామగ్రిలు ఎక్కడికి వెళ్ళిపోయి తీరింది? నెబుకద్నెజర్ రాజు గారు ఉంటున్న బబిలోనులో వారి దేవతల మధ్య వెళ్ళి ఉండిపోయి తీరేంతటిగా ఉన్న ఒక కాల తరగతి. అలా ఆత్మీకులు చనిపోయిన ఒక కాల తరగతిలో కొందరు మాత్రం దేవుని ద్వారా ఎన్నుకోబడి, దేవుని ద్వారా పిలువబడి, దేవుని ద్వారా చూచుకోబడి వారిని మాత్రం దేవుడు బానిసత్వంలో తీసుకెళ్ళినట్టుగా మనకే కనబడుతున్నారు. అందుకే దానియేలు గ్రంథంలో మనకే కనబడేది సుమారు 4 యవనస్తుల గురించి కనిపిస్తున్నది. ఆ 4 యవనస్తులు కూడా వారి ఆత్మీక తరగతిలో ఉన్నవారు ఆత్మీకతకు ప్రాధాన్యత ఇవ్వలేని కారణం కాబట్టి వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట, అమ్మ నాన్న అందరూ కూడా చంపివేయబడ్డారు. అమ్మ నాన్నతో ఉన్న సాంగత్యం తెగిపోయి తీరింది. బానిసత్వంలో కూడా వెళ్ళేటప్పుడు కూడా ఒకటే పట్టుకున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని కట్టుకుంటున్నారు. అలాగైతే రాత్రి వేళ ఇక ఇంట్లో కూర్చున్న దేవుని బిడ్డలకి నేను చెప్తున్న ఒక మాట, నువ్వు బానిసత్వంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క వాక్య సరిహద్దు లోపల ఉండి తీరగలిగితే బానిసత్వంలో ఉన్నా కూడా బానిసత్వంలో ఉన్న ఊరిలో దేవుడు నిన్నకి ఎక్కింపి చేశాడు. అదే మనం చదివిన వాక్య భాగం. బానిసత్వంలో ఉన్న 4 యవనస్తులు, వారికి ఏమిచ్చారు? వారి పేరు మార్చేశారు. వారికి ఉన్న పేరు అన్య దేవతల పేరు ఇచ్చేసి వారిని అన్య దేవతల ద్వారా పిలవబడేటప్పుడు కూడా వారి బానిసలు అన్న విషయం మర్చిపోయారు. కానీ బానిసలుగా ఉండి కూడా అన్ని విషయాలు మేము ఒప్పుకోగలుగుతాం, కానీ మా పేరు నువ్వు మార్చవచ్చు, నా కుటుంబాన్ని నువ్వు ఏర్పరిచి తీరచ్చు, నా స్థితిగతిని మాత్రం మార్చి తీరదు, కానీ నేనేం భుజించాలా, నా బైబిల్ ఏం సెలవిస్తాను అదే నేను ఆధారపడి గొప్ప బానిసలు అయ్యారు. ఏం తింటావో నువ్వు కాదు నిర్ణయించేది, నేను నిర్ణయిస్తాను. ఇక్కడే ఇచ్చారు. తింటున్నది కూడా వేరే ఒకడు నిర్ణయించారంటే నువ్వు బానిసవే. నువ్వు తినేదానిని కూడా ఇంకెవడో నిర్ణయిస్తున్నాడంటే దాని అర్థం నువ్వు బానిసవే. హలో, ఆహార విషయంలో బానిసల కాకండి. అందుకే ఈ యవనస్తులు చెప్పిన మాట ఏంటో తెలుసా? రాజు ఇచ్చిన భోజనం మాకు. దేవుని యొక్క బిడ్డలకి ఆహార క్రమావళి ఉందా? పాపం లోకానికి రావడానికి ఉన్న కారణమే ఆహార క్రమావళి. చెప్పలేదు అదో. అప్పుడు ఆహారం మీద ఒక కట్టు ఉంది. ఆహారం నిన్ను బానిసగా మార్చి తీరొచ్చు. హవ్వ ఆదాములకు దేవుడు, హవ్వకి కాదు ఆదాముకి దేవుడు చెప్పిన ఒక మాట, ఈ తోటలో ఉన్న అన్ని ఫలము తినగలుగుతావు, కానీ ఒక్కటి మాత్రం నీవేం చెయ్యకూడదు, అది నీవు తినకూడదు. అది నీవే రోజు తింటావో ఆ రోజే నీవు మరణంలోకి పాలు భాగస్తుడై తీరుతావు. అలా నీకు ఆత్మిక చావు అయి తీరైపోతుందేమో, అదే నీ జీవితం దేవుడి దగ్గర నుంచి నేను దూరం పచ్చి తీరొచ్చేమో. అలాగా ఆయన అర్థం చేసుకోలేకపోయాడు, బానిసైపోయాడు. ఎవరికి బానిసైపోయాడు? సాతానికి బానిసైపోయాడు, పాపానికి బానిసైపోయాడు, లోక వ్యవస్థితికి బానిసైపోయాడు. అక్కడి నుంచి నాకు విడుదల లేదా అని చెప్పేసుకొని తన శరీరం కప్పుకు తీరడానికి ఆకులు తెచ్చుకొచ్చి తన శరీరాన్ని తెచ్చుకున్నాడు, కప్పేసుకు. కానీ గుండె లోపల ఒకటే మాట, ఈ బానిసత్వంలో నుంచి నాకు విడుదల లేదా, విడుదల ఇప్పించుకు తీరడానికి సాయానేలా మాట్లాడుతున్న దేవుడు తన దగ్గరకు వచ్చి తనకున్న ఆ బానిసత్వము గురించి అర్థం చేసుకున్న దేవుడు తనకి బట్టలు కప్పి పెట్టి తీరడానికి దేవుడు ఒక పశువుని వధించేసి దాని యొక్క తోలుని తీసేసి వారిని కప్పి పెట్టేసి తాత్కాలికంగా వారికి ఏమించి తీరాడు? బానిసత్వం నుంచి విడుదల ఇప్పించుకు తీరాడు. అలాగైతే దేవుని బిడ్డలుగా ఒక విషయం తెలుసుకొచ్చిన, మనం జీవించిన లోకంలో సాతాను ఎప్పుడు కోరుకునే ఒక విషయం, మనం బానిసలు అవ్వాలి. నాతో లేరు అనుకున్నాను. సాతాను కోరే ఒకే ఒక ఉద్దేశం, సినిమాకి నువ్వు బానిసైపోవాలి, సీరియల్కి నువ్వు బానిసైపోవాలి, లోకానికి నువ్వు బానిసైపోవాలి, పాపానికి నువ్వు బానిసైపోవాలి, అన్యాయాలకు నువ్వు బానిసైపోవాలి, వాక్య పరిమితి కాని దానికి నువ్వు బానిసైపోవాలని కోరేటప్పుడు కొందరు మాత్రం దేవుని కొరకు రోషం కలిగి నిలబడి చెప్పాలి, లేదు నేను దేవుని విషయంలో ఉన్నాను కాబట్టి, నేను దేవునితో సహవాసం పెట్టుకున్నాను కాబట్టి నేను బానిసగా మిగిలిపోయేవాడిని కాదు. ఈ 4 బిడ్డలు చేసిన నిర్ణయం, రాజు మమ్మల్ని బానిసగా ఇక్కడ తీసుకొచ్చారేమో, రాజు మాకు బానిసగా తీసుకొచ్చి మాకు ఫీజులు ఇచ్చి డబ్బులు ఇచ్చేసి చదువునిప్పిస్తున్నారేమో, మా పేర్లు మార్చేశారేమో, కానీ నా వాక్యము, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నాదో ఆ బానిసత్వానికి నేను దాసుడిని, దాని లోపలే ఇలాంటి కొన్ని వ్యక్తిపర డెసిషన్స్ తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి.
నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంది జీవితాలు నాశనం అయిపోయింది. ఉన్నారా నేను కలిసి మీరు తీసుకున్న నిర్ణయం రాజు ఇచ్చిన భోజనం మాకు అక్కర్లేదు, మేము కొన్ని ఆహారాలు తింటాం, అది మా వాక్యం సెలవిచ్చేటట్టుగా ఉన్న వాక్య పరిమితి లోపల ఉన్న ఆహారం, దానిని తిని నేను వేసి తీరుతాం. దేవునికి బానిసగా ఉన్నానన్నది రుజువుపరిచి తీరుతాం. ఈరోజు దేవునికి బానిసగా ఉన్నాను, వాక్యానికి బానిసగా ఉన్నాను, అదే నా జీవితాన్ని నిలబెట్టేది, నడిపించేది, ఆదరించేది, ఓదార్పునిచ్చేది అని ప్రకటించుకోగలిగిన దేవుని బట్టి చెప్పగలిగి తీరాలి. నేను వాక్య పరిమితి లోపలే ఉండేది. అందుకే కదా వాక్యములో నుంచి ఎడముగాని కుడిగాని నేను తిరగక ఎంత పరిమితి దేవుని నాకు ఉంచారు ఆ పరిమితి లోపల ఉండి తీరాలి. అందుకే ఈ కుటుంబంలో కూర్చున్న దేవుని బిడ్డలకి చెప్పే మాట, వాక్య పరిమితిలో ఉండి తీరడానికి కొన్ని నిర్ణయాలు రాత్రి తీసుకుంటారు. అలాగైతే నీ బిడ్డలలో కొన్న సందర్భం సమయం అప్పుడే ప్రారంభించి ఇంకా యువనస్తులు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఆ రోజే దేవుడు వారి పట్ల దేవుని యొక్క కృప అందించారు. ఏ రాజుగారి ఇంట్లో కృప దొరకదు, ఆ రాజుగారి ఇంట్లో చిన్న చిన్నగా కృప కృప వారి మీదకి కుమ్మరించ ప్రారంభించారు. అందుకే వారి ఆహారానికి మార్పు చెందించి తీరడానికి ఆహారం ఇచ్చిన ఆహార పానీయం ఇచ్చిన వాహకులు వారి పట్ల కనికరం చూపించి చెప్పి 10 రోజులు మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి, మేము తిన్న ఆహారంతో మేము దేవునికి గణపరిచి తీరేది మేము చూస్తామన్నది వాళ్ళు ప్రఖ్యాపించి తీరారు. అందుకే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నేను దేని పరిమితి లోపల ఉంటాను, వాక్య పరిమితి లోపల ఉంటాను. చాలా మంది వాక్య పరిమితిలో లేకపోవడమే వారి జీవితానికి నాశనం వచ్చేది. ఉన్నారు లేదు, వాక్య సరిహద్దు లోపల ఉండాలి, సంఘం అన్న కంచి లోపల ఉండి తీరాలి. తోట అని చెప్తే అందరికి దూరిపోయి వచ్చే ఒక తోట కాకూడదు, సాతాను కూడా రానియకుండా, సాతానికి కూడా లోపలికి ప్రవేశన ఇవ్వకుండా ఉండేటట్టుగా సంఘంని ఆ తోటని ఏం చేసుకు తీరాలి, కాల్చుకు తీరాలి, సంరక్షించుకు తీరాలి. అలాగైతే దాని లోపల ఎవరు కూడా వచ్చి ఏం చేయలేరు, నేను బానిసగా చేసి తీరలేదు. అందుకే దానియేలు తన స్నేహితులు నిర్ణయించినది, మేము దేవునికి బానిసలు అవుతాం తప్ప, వాక్యానికి బానిసలు అవుతాం తప్ప, పనికి రాని వాటికి మేమేమైతేరాం బానిసలైతేరాము. దేవుడు మాకు బానిసగా ఉంచినా వాక్య పరిమితిలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ 4 యవ్వనస్తులు బానిసగానే ఉన్నారు, వారి విడుదల కూడా బానిసత్వంలోనే దొరికింది. కానీ అంత వాళ్ళని బబిలోను నుంచి తోలేసారని రాయలే, బబిలోనులో ఉండే రాజుగారు ఇచ్చిన భోజనం కాదు, కానీ నా వాక్యం ఏం చెప్పుచున్నదో, నా దేవుడు ఏం మాట్లాడుతున్నారు దానికి తగ్గట్టుకున్నది మాత్రమే లోనకి వెళ్తాయి. ఆహార విషయంలో కొన్ని క్రమావళి తెచ్చుకోండి, ఆహార విషయంలో క్రమావళి తెచ్చుకోండి. ఉపవాసం అదే ఆటోమేటిక్ అని క్రమావళి తెస్తుంది. రైతులో రావట్లేదు, ఏం కావాలి? నిపవాసం కాదు, నీసి తిన్న వాసం కాదు, ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల జరిగి తీరాలంటే కొన్ని ఆహార పదార్థములో ఏమిచ్చి తీరాలి, సరిహద్దు పెట్టి తీరాలి. మన కడుపుకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, పుట్టిన గడియ నుంచి చచ్చిపోయిన 6 గంటల వరకు కడుపు పని చేస్తుంది. పుట్టిన గడువు నుంచి లేకపోతే పిండముగా ఉండి కడుపు తయారైన ఆ తరగతి నుంచి మెషిన్ స్టార్ట్ గానే ఉంటాయి. అప్పుడప్పుడు ఈ మెషిన్కి ఏమివ్వండి, విశ్రాంతి ఇవ్వండి. అందుకే బైబిల్ ఉపవాసానికి ప్రోత్సహించేది. ఈ కాలంలో దేవునికి ఇది అక్కర్లేదు, మిగతా అవన్నీ కావాలి, ఏం అక్కర్లేదు, ఉపవాసం అక్కర్లేదు. ఆహారం తిని తిని ఏం సాధించేస్తాం, అదేదో కరుణ అవుతావా? హలో, ఉన్నారా నాతో కలిసి? అందుకే కొందరు ఆహారానికి బానిసైపోయి తీరారు. ఆహారం తినలేకపోతే ఎంత మాత్రం పిచ్చెక్కిపోయి తీరుతారు. మనిషిని చంపైనా తినేటట్టుగా మారిపోయేటట్టుగా నరహంతకులై తీరారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు పరిమితి తెచ్చుకోవడానికి దేవుడు ఉపవాసం అన్న ప్రక్రియ బైబిల్లో రాసింది. అందుకే బైబిల్ నువ్వు ఉపవాసం చేసేటప్పుడు, నువ్వు ఉపవాసం కొరకు తయారయ్యేటప్పుడు, నువ్వు ఉపవాసం నిమిత్తం సమయం ఏర్పరిచేటప్పుడు ఏం చెయ్యాలో బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. ఆత్మీయత ఉంటే ఉపవాసం లేకపోతే నీకన్నా దౌర్భాగ్య క్రైస్తవుడు ఇంకెవడు ఉండడు. అలాగే చెప్పకపోయినా
తిని 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 దేవునికి ఏం స్తోత్రం చెప్తే అప్పుడప్పుడు ఆహారం వదిలి దేవునికి స్తోత్రం తిని ప్రతి పంది హల్లెలూయా స్తుతి మహిమ చెప్తే తినకుండా హల్లెలూయా స్తుతి మహిమ చెప్తే తిని ఆరోగ్యం ఉండి ఎంత జంప్ అయినా జంపు 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 రాజా జంపు జంపు రాజా జంప్ అన్నివాస జంప్ అన్ని జంపు చేస్తాం తినకుండా పని చేయి తిరగని ఎరగాల్సింది కూడా ఇరిగే తీరుతాయి నీ శరీరం దేవుని ఆలయం దానికి ఏముండి తీరాలి నియంత్రణ ఉండి తీరాలి దానికి సరిహద్దు ఉండి తీరాలి దానికి ఏం చేయాలి శుద్ధిపరచుకు తీరడానికి కొన్ని క్రమావళి నిర్ణయించుకు తీరాలి దానికి దానియాల దగ్గర నుంచి నేర్చుకో నాకు కేవలం కూరగాయలు ఇస్తే చాలు మేమేం చేస్తాం దాని అర్థం కూరగాయల నుంచి స్టార్ట్ చేసేసి ఆహారం మానేసే స్టేజ్ వరకు వెళ్ళాలి అర్థం కాలేదు మాంసాహారి నుంచి ప్రారంభించి కూరగాయలోకి వచ్చేసి కూరగాయలో నుంచి ఎక్కడికి రావాలి ఆహార నిషేధనలోకి వచ్చి తీరేటట్టుగా 40 రోజులు 40 రాత్రులు దేవునితో సహవాసం పెట్టిన మోషే అన్నపానములు గాని నీరు గాని కూడా తాగకుండా దేవునితో అనుబంధం పెట్టుకు తీరేటట్టుగా ఉన్న ఆత్మిక అనుబంధం గురి పెట్టుకొని చెయ్యండి యేసయ్య కూడా అదే కదా చేసింది తన వ్యక్తిపర జీవిత పరిచర్య సందర్భమున ఉపవాసానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా పరిచర్యకు ఉన్న ప్రారంభ తరగతిలోనే ఆయన ఏం చేశాడు ఉపవాసం చేసేసి తన శరీరానికి ఏం చేసింది వదిలించుకొని తీసుకొచ్చి తీరలో అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చే మాట దానియేలు చంద్రక మేషక అబేద్కరులు బానిసత్వములో ఉన్నా కూడా ఆహారాన్ని నిషేధించుకొని వారికి ఉన్న విడుదల హస్తాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకు తీరారు అలా దానియేలు తన స్నేహితులు ఆ బానిసత్వములోని దేవుని వరకు నిలబడగలిగి తీరారు దాని తర్వాత ఉన్న అధ్యాయాలు చదివితే మనకి కనబడేది ఆ బానిసత్వములోనే ఉండి వారికి ఆ బానిసత్వంలోనే వారికి ఉద్యోగం కూడా వచ్చింది దేవునికి మాత్రం మొదలలేదు చెప్పలేదు ఫుడ్ విషయం గురించి వచ్చింది తర్వాత ఏమొచ్చింది ఆరాధన విషయంలోకి వచ్చింది సమస్య ఫుడ్ కంట్రోల్ చేయగలిగితేనే ఆరాధన కంట్రోల్ చేయగలిగితే కొందరికి ఆరాధన కంట్రోల్లో రాలేని కారణం ఫుడ్ వారిని కంట్రోల్ చేసేసి మరి అలా కదిలింది హల్లెలూయా రాకపోయినా పర్వాలేదు ఆ మాత్రం భయం ఉండాలా హల్లెలూయా చెప్పడానికి వారి మీదకి వచ్చిన తీవ్ర దాడి ఎటువంటిది వారి ఆరాధన విషయంలో మేము దేవునికి తప్ప ఇంకా దేనికి మేమేం చెయ్యం ఆరాధన చెయ్యం దేవుడు చెప్పిన ప్రణాళికలో తప్ప తినము మిగతా ఏమి తినము అని గెలుపు సాధించిన వాడి ఆరాధనలో గెలుపు సాధించింది రావడం కష్టం దేవుని మెట్లకి ఆరాధన అంటే 4 సప్పట్లు 3 హల్లెలూయా 4 స్తోత్రబలి అని చెప్పి 4 పాటలు పాడితే ఆరాధన ఇది ఆరాధన కాదు 4 పాటల్లో 8 హల్లెలూయా 3 షరబ్బా షబ్బరబ్బా అయిపోతే ఆరాధన ఇది ఆరాధన కాదు ఆరాధనలో ఏం చెయ్యాలి త్రియేక దేవుడు దిగి వచ్చి తీరాలి త్రియేక దేవుడి యొక్క సాన్నిధ్యత అనుభవించి తీరాలి త్రియేక దేవుడు దిగి వచ్చి తీరితే నీ భాష మారి తీరుతుంది నీ భాష మారి తీరితే దానికి భాషాంతరం వచ్చి తీరుతుంది దానికి పరిజ్ఞానం వచ్చి తీరుతుంది జ్ఞానం వచ్చి తీరుతుంది విశ్వాసం వచ్చి తీరుతుంది ఆ కృపావరం మొత్తం వ్యాపరించి తీరుతుంది కృపావరం మాత్రం కాదు కృపావరం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళేసరి పొలం కూడా బాగానే ఉంటుంది కృపావరము బయలుదేరిన తర్వాత నెక్స్ట్ రావాల్సిన ప్రాసెస్ హల్లెలూయా 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 అందుకే కొందరిని పూజించలేదు కారణం ఏంటి పని చెట్టు మంచిది కదా బలం లేదు బలం లేని చెట్టుని ఏం చేస్తారు మీరు మా దేవుడు కూడా అదే కదా పని చేసి కానీ దానియేలు చంద్రక మేషకుల కాడికి ఫలం ఉందా అంటే ఏ బానిసత్వంలో కూడా ఫలం ఉంది బానిసత్వంలో కూడా ప్రవచనం ఉంది బానిసత్వంలో కూడా కళల వ్యాఖ్యానం ఉంది బానిసత్వంలో కూడా వివేచించలేని దానిని వివేచించుకోగలిగి తీరారు ఎక్కడ బానిసగా ఉన్నప్పుడే బబిలోన్లో ఉన్నప్పుడే ఓ లోడ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ బానిసత్వంలో ఉన్నప్పుడు కళల వ్యాఖ్యానం వచ్చేవాడు బానిసత్వంలో ఉన్నప్పుడు అన్య దేవతలకు ఆరాధన చేసేవాడు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డాడు దాని అర్థం బానిసత్వంలో ఉన్న వాక్య పరిమితి నుంచి దాటిపోవచ్చు అందుకే కదా
సింహపు బోన్లు ఆయన హల్లెలూయా స్తుతిమహిమ ఏం చెప్పడానికి మౌనంగా కూర్చున్నా. నువ్వు సింహమా, నేను సేవించే దేవుడు సింహం చూసేసుకుంటా. అర్థం కాలేదు. నువ్వు సింహమా, నేను సేవించే దేవుడు సింహమా, పోటీ చూసుకుందాం. ఉన్నాడు ఆ సింహాలన్నీ అలా చూస్తూ ఉన్నాయే తప్ప ఈయన సేవించిన దేవుడు సింహం, అసలైన సింహం అన్న దానికి అర్థమైంది. ఏమని వచ్చి తీరింది, నిశ్శబ్దంగా వచ్చి తీరింది. ఉపవాసం అర్థమైంది. నువ్వు ఉపవాసం చేయలేకపోతే గోతులో పడేసి మరి అవతల నోడికి ఉపవాసం ఏంటి, నీకు ఉపవాసం ఒకసారి చెప్తాను. ఉపవాసం చెయ్యని నీవు ఉపవాసం చేసి తీరగలిగేటట్టుకుండా పశువుల మధ్యలో నేను కూకోబెట్టేసి ఉపవాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో నేర్పించే గొప్ప దేవుడు. మరి నువ్వు పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఆడకే వెళ్ళి నేర్చుకో, నో ప్రాబ్లం, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అప్పుడు దానియాలకు అర్థమైంది, జంతువులు కూడా ఏం చేయొచ్చు. ఆత్మిక స్థితిగతిలో ఉండిన దేవుని బిడ్డలు ఉండి తీరగలిగితే, వాక్య పరిమితిలో ఉన్న బానిసలుగా ఉండి తీరగలిగితే, దేవుని యొక్క మాటలకు లోబడి తీరిన బానిసత్వంలో ఉన్న దేవుని బిడ్డలైతే జంతువులకు కూడా ఏం చేసి తీరొచ్చు. అడుగుంటారు, ఏంద్రా సింహము తినమా మమ్మల్ని, నీకేం ఆకలి కట్టలేదు, ఉండరా బాబు ఉంటారు. నేను తాకాలంటే నీకన్నా ముందున్న ఒక సింహం ఉంది కదా, ఆయన తాకాలి. ఆ సింహాన్ని చూసి తీరితే డూప్ని సింహాన్ని అవును. మరి కొన్ని గర్జించేందుకు వచ్చిన సింహాలు ఉన్నాయి కదా, వాటికి నీ అసలు యూదా గోత్ర సింహాలు చూపించు, నువ్వు సింహం అయిపోతావు. పొలాయి కాడ, బిందులు కాడ, ఇంటి కాడ, ఊరు కాడ, ఏడ కాడ, ఓడి కాడ అయిపోయింది. హలో, నేను సేవించే దేవుడిని నేను చూపిస్తాను. సింహానికి చూపించాను. అందుకే రాత్రి వేళ రాజుకి ఏం రాలేదు, నిద్ర రాలేదు. పొద్దునే లెగిచి అలారం పెట్టుకొని మరి వచ్చాడు. ఎందుకు? మావాడు చచ్చిపోయాడా లేదా చూడడానికి. సావలేదని లోపల నుంచి కేగలిచి అదో గర్జించున్న సింహమా, ఎంత నువ్వు నా మీదకి లెగిచొచ్చినా నా లోపల ఒక గర్జించిన సింహం జీవితానికి నిశ్శబ్దంతో గర్జించుకోలేదు. సాతాను గర్జించున్న సింహము వలె ఎవరిని మింగాలానో వస్తున్నాడే తప్ప మింగేటట్టుగా రాయబడదు. గర్జించేద్దనే పిల్లిలాగా భయపడిపోయి మంచాల కింద దూరిపోతారు. ఏం బైబిల్ చదువుతున్నారు? అది గర్జించేసుకొని వంటాలే తప్ప. దానికి మంచి ఉదాహరణ, తిమ్నా తోటం నుంచి వెళ్ళేటప్పుడు సంసోనుని ఎదిరించుకొని ఎవరు వచ్చారు? ఈడోడు వచ్చాడు కానీ వచ్చాడు, వచ్చింది వచ్చాడే కానీ ఈడేం చేసే తీరాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా నీకు చెప్తారు, గర్జించుకొని ఎవరు వచ్చేసిన ఆడి ముందర సింపే. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నువ్వేం చెయ్యక్కర్లేదు, ఎలా సింపే. గర్జించుకొని సింహం సాతానులాగే వస్తాడే తప్ప నిన్నేం చేయలేడు. నీ లోపల స్తుతించే ఒక సింహం ఉన్నాడు. నెరవేర్చిన సింహం, పరిమితిలో నుండి జయం సాధించడానికి ప్రాధాన్యత వహించి నీకు సింహం. దేవుని బిడ్డల కనుక ప్రత్యేక రియాక్ట్ చేయట్లేదు. కొడుతున్నా, తిడుతున్నా అందరూ అనుకోండి మేము నపుంసకులు. ఓ నిజమేరా, నపుంసకు అయ్యామండి. అయ్యాం కాదు, కొన్నిటికి మేము అలా తిరుగుతున్నాం. అదో కొట్టడానికి ఆడు వచ్చిన అవతల వచ్చినప్పుడు కూడా కొట్టట్లేదు. కారణం ఏంటో తెలుసా? అసలైన పవర్ లోపల ఉంది కాబట్టి ఆ పవర్ నకిలీ పవర్ తో ఏం పని చేయాలన్న మనసు పుట్టదు. సతాయించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, భయపడేవాళ్ళు భయపడిపోవాలా. ఏంటిది ఏంటి నపుంసకుడా? పవర్ ఉన్నా కూడా పని చేయలేని అవయంగా ఉన్నాం రా నాయన. దానికి మేము కంట్రోల్లో తీసుకొచ్చి పెట్టాం.
పట్టణపు సింహానికి చెందిన పిల్లలతో హల్లెలూయా. దానియాల విషయాన్ని అక్కడ వదిలేసి మనం మళ్ళా ఎక్కడికి వెళ్దాం? రాజుల గ్రంథానికి వెళ్దాం. ఇది చెప్పేసి అది చెప్పలేకపోతే మీరు నన్ను తిడతారు కదా. రాజుల గ్రంథంలో ఉన్న కథ కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్. అక్కడ జరిగిన మాట ఏంటో తెలుసా? ఒక ప్రవక్తకు ఒక భార్య, 2 పిల్లలు. ప్రైజ్లాడ్ ఇక్కడే చెప్పాలి. ప్రవక్త ప్రవచనాలు చెప్పేసి కూడా భార్య పిల్లలను కూడా చూసుకున్నాడు. అర్థం కాలే. ఉన్నారు పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లల్ని అంటారు. చూడరు ఇంట్లో. నేర్చుకో ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, చదువు నేర్చుకో. ఎవరి దగ్గరికి వెళ్ళి? ప్రవక్త దగ్గరికి వెళ్ళి. హానోకు చాలా మంచివాడు, దేవుడితో నడిచేవాడు. పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ పుట్టారు, కానీ భార్య పిల్లల్ని బాగా చూసుకున్నాడు. పెళ్లి చేసుకునేది సోయాప్ చేయడానికి కాదు, చూసుకోవాలని భార్య. పిల్లలు నువ్వు చూడలేకపోతే పరాయి కూడా చూస్తాడు, ఆడు చూపిస్తాడు నీకు. అది ఆగిపోయింది. ఈయన ప్రవక్త ఎవరి ప్రవక్త? శిష్యుడైన ఏలీషా గారికి శిష్యుడు. ప్రైజ్లాడ్ ఇక్కడే చెప్పాలి. భార్య ఉన్నా పిల్లలు ఉన్నా సేవా పరిచయం ఎక్కువ చెయ్యొద్దనించే సేవకుల దగ్గర పెద్ద తీసుకోడు. అందరైతే ఈ కాలంలో అయితే అలా అంటుంటే మాట అయ్యగారు భార్యను చూడడానికి వెళ్తాను, అసలు వదిలేటయ్యా. మీ ఆవిడ కాదు కదా, మా ఆవిడ చూడడానికి వెళ్తానంటే భాస్కర్ వెళ్తున్నాయి. ఇక్కడ అలాంటి పని ఏం చేయలేదు. దేవుడికి ఇక్కడే స్తోత్రం చెప్పాలి. అదో సేవా పరిచర్య, భార్య పిల్లలను మెయింటైన్ చేయగలిగినోడు యథార్థ సేవకుడు. బ్యాలెన్స్ చేసుకొని తీసుకెళ్ళాలా? కొందరు సేవకులు ఉన్నారు, అన్ని భార్య మీద వచ్చేస్తారు. వీళ్ళు చాలా మంచోడు లాగా. అలాది ఆగిపోయింది. ఆయన గురించి చెప్తే మీ అందరికి తగ్గుతుంది కదా, అది మాకు హక్కు వదిలేద్దాం. ఆ ప్రవక్తకు ఒక ప్రత్యేకత, ఆయన దేవునికి భయపడేవాడు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్పులో జీవించిన వాడు. భార్యకి పిల్లలకి చక్కగా ఏం చేశాడు? ఆత్మీక స్థితిగతుల్లో నిలబెట్టాడు. కానీ జరిగిందేంటో తెలుసా? చచ్చిపోయే ముందు అప్పు చేసుకొని చచ్చిపోయాడు. అదే ఎక్కడ చెప్పాలి? పెళ్లి చేయడానికి సిద్ధమైన వాళ్ళ ముందే చెప్తున్నాడు. ఆ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళే ముందు నువ్వు కట్టుకున్న భర్త అప్పు చేసేసుకొని తీర్చగలిగితేనే పెళ్లి చెయ్యి. ఇలాగైపోయింది చూడండి, ఇలాగే అయిపోయింది. వీళ్ళ భర్త ఏం చేశాడు? అప్పు చేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయిన దానిని ఈమెం చేయడానికి నిర్ణయం చేసింది, తీర్చడానికి నిర్ణయం చేసింది. రైతులు చెప్పలేదు. మన ఊర్లో అప్పులు తీసుకుంటే మరి చెప్పక్కర్లేదు. పెట్టి కొట్టుకుంటారు, ప్యాంటు ఊడి చేస్తారు, ఏమేమి చేస్తారు అప్పు దొరకడానికి. కానీ ఈమెకి జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? అప్పులు వసూలు చేసుకు తీరడానికి, తన పిల్లలను ఏం చేయడానికి, ఎత్తుకు తీసుకుపోవడానికి ఎవరు వస్తున్నారు? అప్పు గల వాళ్ళు వస్తున్నారు. అది బానిసలుగా కాకుండా తీరడానికి ఎక్కడికి పరిగెట్టింది? ఎలీషా అన్న ప్రవక్త దగ్గరికి పరిగెట్టింది. చాలా బాగా నచ్చింది. ఏ పరిచర్యకి ఆయన వెళ్ళారో ఆయన దగ్గరికి వెళ్ళి, దీనికి ఒక పరిహారం నాకు కావాలి. నా పిల్లలు బానిసగా ఉండడం కాదు, స్వేచ్ఛగా ఉండి తీరాలి. నా పిల్లలు దేవుని యొక్క పిల్లలు, నా పిల్లలు దేవుని యొక్క గణన వరకు జీవించాల్సిన పిల్లలు. ఎవరికో చాకరీ చేసి బానిస పిల్లలు చర్చికి రావట్లేదంటే దాని అర్థం ఎక్కడో ఎవడో బానిస చేసి వదిలేశాడు. నేను బానిస అయిపోయి ఉన్నాడు, ఉంచుకున్నాడు. అదే దానికి ఫస్ట్ బెస్ట్ పదం ఉంచుకున్నాడంటే. రాలే ప్రగతి వేళ కొందరి పిల్లలను బానిసత్వంలో విడగొట్టి తీరడానికి కొన్ని అమ్మా నాన్నలు ఏడవడానికి ప్రారంభించాలి. వాక్య పరిమితిలో దేవుని తట్టు వెతకడానికి ప్రారంభిస్తే చాలు. హలో, ప్రార్థనలో దేవుని కనిపెట్టడం ప్రారంభిస్తే ఎవడు బానిసగా ఉంచుకున్నాడు వాడి దగ్గర నుంచి విడిపించుకోడు. గాడిద పిల్ల ఊరి గవిది కాడ ఏం చేసింది? ఎవరికి అక్కర్లేని విధానంగా ఒక తాడికి కట్టేసుకొని ఏం చేశారు? ఉంచేసారు. గొప్ప విషయాలు అసలు ఎవరు దొంగిలించడానికి రాలే. మన ఊర్లో అలా కట్టుంటే రెండో గడికి జంప్ అయిపోతుంది. అసలు కానీ ఆ గాడిదని వెతికి ఏం చేశారు? ఏసీ ఇద్దరిని పంపించారు. ఎల్లండ్రా బాబు, ఆ ఇద్దరు గాడిలను నేను చేసుకుని తీరాలి, తెచ్చుకు తీరాలి. హలో, ఈ పగటి వేళ తెలుసుకుంటే నువ్వు కూడా అలాంటి ఒక గాడిదే కదా, ఎక్కడో నువ్వు కష్టపడి ఉన్నావు కదా, నేను అక్కడి నుంచి విడిపించుకు తీరడానికి యథార్థ నాయకుడు వస్తున్నాడు. ఆయన సేవకులను పంపించే ఎక్కడ కష్టపడి ఉన్నాదో
ముందే అడగడానికి మనిషి వచ్చేసారు. ఇదేనండి ప్రాబ్లం. ఎవడైనా నిన్ను బానిసగా ఉంచేశాడు అనుకో, అడగడానికి వస్తుంది. రాలేదు. అపోస్తల క్రియల మంచి ఒక కథ ఉంది. సోది చెప్పిన ఒక పిల్ల అందరికి కోత బావి భవిష్యత్తులన్నీ వ్యాఖ్యానం చేసి చెప్పేది. కోత బావి భవిష్యం ఇవన్నీ ప్రకటించుకొని చెప్పేది. కానీ ఆమె మర్చిపోయింది, ఆమెను ఎవడో కట్టుకొని ఉంచారన్న విషయం మర్చిపోయింది. దానిని విడిపించుకు తెరడానికి ఒక సేవకుడు నిరంతరం మాత్రం అదో ఎలాంటి పరిచయం ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి కావాలి. కొన్ని కట్టబడి ఉన్న దురాత్మ ద్వారా కట్టబడి ఉన్న కొన్నింటిని విడిపించుకు తీరడానికి మీరు రూట్ దేవుడు కొన్ని పరిచర్య ప్రాంతాలుగా మార్చారు. పాస్టర్ గారు రూట్న వెళ్ళిపోడు ఈ పిల్ల పోతా బావి భవిష్యత్తు పాస్టర్ గారికి కూడా చెప్పడం మొదలెట్టింది. ఇలాంటి వాళ్ళు ఉంటే పాస్టర్ గారికి పబ్లిసిటీ మీటింగ్ బాగా వస్తాయి. ఇంటికెళ్ళి చదవండి. ఆమె ప్రకటించిన మాట, వీళ్ళు అత్యున్నత దేవుని యొక్క దోషులు రక్షణ మార్గం గురించి ప్రకటించండి. దీనికన్నా అడ్వర్టైజ్మెంట్ చేయగలిగాడు. ఆల్రెడీ ఎక్కడే చెప్పాలి. దురాత్మ అడ్వర్టైజ్మెంట్ చేస్తే నేను వాక్య పరిచయం చేసే సేవకుని కానని పౌరులు బిల్లు చేశారు. ఎవరు దురాత్మ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాక్య పరిచయం చేసి విడిపించుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే కావాలి. సాతానే అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈయన త్రోవన ఎల్లు వచ్చి ఇది విని ఈయనకేమొచ్చింది, చిరాకు వచ్చి తీరింది. చిరాకు వచ్చిన సందర్భంలో ఆ దుష్ట శక్తిని, దెయ్యపు శక్తిని చూసి గర్తించేశారు. వెంటనే అడగడానికి వారసుడు పరిగెట్టి వచ్చేసాడు. చెప్పలేదు. అడగడానికి వారసత్వం కలిగిన వాళ్ళు ఏం చేశారు, బేరం గిట్లేదని చెప్పేసి, బేరం నష్టమైపోయిందని చెప్పేసి పరిగెట్టి వచ్చేసి అయ్యగారిని తనతోటి సేవకుని చెదగబాజేసి జైల్లో పడేశారు. అయినా కూడా ఆ విశ్వాసిని వదలలే. ఆ విశ్వాసియే ఆ సంఘానికి మొదటి విశ్వాసిగా ఉండి ఆ సంఘములో ఆత్మిక పరిచర్య ముందుకు కొనసాగింది. నాతో కలిసి అలాగైతే నేను చెప్పొచ్చే ఉద్దేశం, అడగడానికి మనుషులు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి మనం అధికారం ఇచ్చేస్తే. అందుకైతే సాతానికి చోటు ఇవ్వకుడి. ఏంటిది? సాతానికి ఏం చేయకూడదు. ఇస్తే ఏం చేస్తారు, అడగడానికి వస్తాడు. అందరూ యోగు గురించి ప్రత్యేకంగా వాదించేస్తారు. ఏమైనా లేకపోతే సాతాను వచ్చి వాదించడానికి వస్తాడేంటి? ఏదో ఉంది, ఎత్తుకోండి. నాకన్నా పరిజ్ఞానం కలిగిన మీరు ఎతకడానికి చాలా సూపర్, ఎతకండి. ఉత్తుతే ప్రతి వాడు దేవుని బిడ్డలు అందరినీ శోధించిన చోటలు వస్తాడు. ఎప్పుడు తాడాడి చేతికి ఎత్తాయి ప్రజలు చెప్పలేదు. అందుకే సాతానికి చోటివ్వకండి, పాపానికి చోటివ్వకండి, లోకానికి చోటివ్వకండి. వాక్య వ్యతిరేకత ఉన్న వాటికి ఏం చేయొద్దు, చోటు ఇవ్వకూడదు. ఇస్తే ఇరుక్కుపోయి తీరుతాం. అందుకే ఈమె ఇరికింపబడి ఉంది. ఈ ఇరుకులోంచి విశాలత పొందుకు తీరడానికి ఎవరి దగ్గరికి పరిగెట్టింది? అభిషక్తుడి దగ్గరికి పరిగెట్టింది. ఆ అభిషక్తుడు కూడా ఈమెను పరిశోధించారు. ఆమె కడిగి నీ ఇంట్లో ఏం విలువైనది? ఆ ఇంట్లో కుర్చీ లేదా, టేబుల్ లేదా? అన్ని మన ఆమె చెప్పింది, ఇందిడి నూనె తప్ప, ఒక కుండ చిన్న పాత్రలో నూనె తప్ప ఇంకేం లేదు. ఇదే దేవుడు, ఇక్కడే దేవుడికి సొంతం చెప్పాలి. పరిశుద్ధాత్మక నిదర్శన కలిగింది ఒకటే విలువైనది. హలో, నీకు విడుదల రావాలంటే దేవునికి ప్రత్యేకత కలిగి, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ప్రత్యేకత కలిగి, ఆత్మీయత కొరకు ప్రత్యేకంగా దేవుని మూలంగా పొందుకున్న కొన్ని విలువైనది నీ చేతిలో ఉండి తీరితే అభిషేక తైలం ఉందని చెప్పి, ఈ అభిషేక తైలంతోనే ప్రవక్త గారు కొందరికి అభిషేకించి రాజుగాను, పురోహితులు గాని, ప్రవక్తలు గాను ఏం చేశారు, పరిచర్యలో పంపించారు. ఈ సామాన్ ఇంటికాడ ఏం చేసింది, దాచిపెట్టుకుంది. అదో కొన్ని విడుదల జరగాల. నువ్వు అభిషేకం లోపలికి రావాలి. నువ్వు అభిషేకం పొంది దేవునికి ఆరాధన చేయాలి. నువ్వు అభిషేకం లోపల మునిగి నీ విడుదల హస్తాన్ని నీవే ఏం చేయాలి, స్వతంత్రంగా తెచ్చుకు తీరాలి.
కూడా నాకు అర్థమైపోయింది. కొందరికి ఇది అక్కర్లేదు, ఏం కావాలి, మిగతావన్నీ కావాలి. అల్లరితో కూడిన ఆటపాట కావాలి కానీ ఆత్మలో మంచోడు ఎవరికి ఇష్టం. తాగేసి కాలంలో పడతారు తప్ప ఆత్మలో కాలంలో పడరు. తాగేసి ఏం చేస్తారు, కొత్త మూత్రం కూడా తాగేస్తారు కానీ ఆత్మలో మత్తులైపోయి ఏం చేయదు. ఆత్మాభిషేకం తప్ప ఆరాధన ఆత్మశక్తి దిగాలి. పాటలు మత్తు ఉంది కానీ ఆత్మ మత్తు లేదు. మత్తుగా ఉన్నోడు చేసేదానికన్నా ఆత్మలో మత్తయ్యే స్థాయిలోకి రాలేకపోతే అది ఆరాధన అవుతుంది.